శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాలి, నాతో మాట్లాడు, ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుందని ఎన్నో ఆలోచనల్లో ఒక సందిగ్ధంలో ఉండి మనస్సు నెమ్మది లేకుండా గలిబిలి అవుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకనే నీతో ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్నారు. నాతో మాట్లాడటం ఏంటి అని ఆశ్చర్యపడుతున్నాయేమో. నో, పరలోకమందున్న దేవుడు నువ్వు పండుకోవటం చూశాడు, నువ్వు లేవటం చూశారైనా, నువ్వు ఆసక్తిగా ఎదురు చూడటం కూడా చూశారైనా. అందుకనే ఆయన ఎక్కడో లేరు, ఆయన నీ దగ్గరే ఉన్నారు. నీ దగ్గరే ఉండి ఈరోజు ప్రార్థనా శక్తి అనేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా ఆయన వాగ్దానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటంటే జకరియా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. శక్తి చేతనైనను బలము చేతనైనను కాకుండా ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తాడట. ఎంత గొప్ప మాట చూడండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఇది ఎలా జరుగుతుంది? ఎలాగా నువ్వు అనుకుంటున్నావు? అలాగ జరుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. అలాగంటే ఏంటంటే ఆయన ఆత్మ ద్వారా జరుగుతుంది. ఈ అప్పు ఎలా తీరుతుంది? ఆదాయం ఏది? నా పరిస్థితి ఇలాగా అయిపోయినాయి. నేను ఇంత సడన్గా ఇరుకులు పడిపోతాను అనుకోలేదు, శోధనలో పడిపోతాను అనుకోలేదు. కానీ ఇప్పుడు ఏది అమ్మాలి? అమ్మటానికి ఏముంది? నేను ఇలాగ దీన్ని చేయాలి. ఈ అప్పులు బాధ నుండి బయట ఎలా పడతాను? ఎలా జరుగుతుంది? ఎవరిస్తారు? ఎవరు తీరుస్తారు? ఇల్లు ఎలా కడతాను? లేకపోతే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలాగ నేను ఫుల్ఫిల్ చేస్తాను, నెరవేరుస్తాను అని అనుకుంటున్నావు. నీ బలముతో ఆలోచిస్తున్నావు, నీ జ్ఞానముతో ఆలోచన చేసి భయపడుతూ ఉన్నావు. కానీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీ మనసు దేవునికి ఇష్టమైనది. నీవేంటో అందరికి అర్థం కాలేదు, కానీ నిన్ను అర్థం చేసుకున్నవాడు పరిశుద్ధుడైన దైవ కుమారుడు యేసు ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎలా జరుగుతుంది? ఇందులోంచి ఎలా బయటపడతాను? ఇంత పెద్ద కష్టము అని అనుకుంటున్నావు కదా. అది లోక సంబంధమైనటువంటి మనుషులు బలముతో కానీ జ్ఞానముతో కానీ అది జరగదు. కానీ ఈరోజు నీకు శుభవార్త ఏంటంటే శక్తి చేతనైనను బలముతోటినైనను కాక
నా ఆత్మ ద్వారా ఇది జరుగుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మనుషుడు ఎలా మారుతాడు? ఈ మనుషుడు ఎలా మారుతాడు? ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఈ మనుషుడు ఎలా మారుతాడు? ఆత్మ ద్వారా మారుతాడు. అప్పుడు ఎలా తీరుతాయి? ఆత్మ కార్యము జరిగించినప్పుడు దేవుడు నీ చేతి పనిని బ్లెస్ చేస్తాడు. ఆయన ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడతాయి. నీ వ్యాపారములో ఒక నూతన వెలుగు రావటం చూస్తావు. అన్ని సమయాల్లో నీ పరిచర్యలో ఆశ్చర్యకరంగా నీళ్లు ద్రాక్షారసంగా మారినట్టుగా, మధురముగా మారినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన కార్యం ఒకటి జరిగిస్తాడంతే. ఇది ఎలా జరుగునని పదే బెంగ పెట్టుకుని దుఃఖపడి ఏడ్చేస్తున్నావు. ఆత్మ కార్యములు ప్రారంభమవుతూ ఉన్నాయి. నాకు గర్భఫలం ఎలా వస్తుంది? నా శరీరంలో ఆరోగ్య పరిస్థితులు బాగుగా లేవు. ఇది ఎలా జరుగుతుంది? డాక్టర్లకి నేను తెలియపరిచాను, నేను ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నాను. నాకు యూట్రస్లో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, స్టోన్స్ ఉన్నాయి, రకరకాలుగా ఎన్ని సమస్యలు, 100 సమస్యలున్నా, 100 ప్రాబ్లమ్స్ నీకున్నా, ఆత్మ కార్యము జరిగినప్పుడు అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. చాలామంది మన తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారు, చాలా ఆశ్చర్యమైన కార్యాలు చూస్తూ ఉన్నారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళామండి, పిల్లలు పుట్టరని చెప్పారు, నా భర్తలో కణాలు లేవు, లేదంటే నా శరీరంలో నా యూట్రస్లో ప్రాబ్లం ఉందని కొన్ని వేల మంది చెప్పారు నాకు. నేను చేసింది ఏంటంటే, నేను యేసయ్య నామములో ప్రార్థన చేశాను. ఎందుకంటే ఆత్మ ద్వారా చేస్తావు కదా, మా బలముతో కాదు ఇది, మా శక్తితో కాదు ఇది, నీ ఆత్మ నీ శక్తితో చేస్తావు అని ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు దేవుడు ఈ తైలాభిషేక ప్రార్థనలో జరిగిస్తున్నాడు. అందుకనే ఇంతవరకు ప్రార్థన చేస్తే 7,400 మంది పైన పిల్లల్ని ఎత్తుకుని నేను ప్రతిష్ఠ చేసి నామకరణం చేస్తున్నాను. నాకు ఎంతో సంతోషం ఏంటంటే, మనం ప్రార్థిస్తున్నాం, మన పెదవుల ప్రార్థన దైవ కుమారుడు గౌరవిస్తున్నాడు. మీరు ఇప్పుడు చూడొచ్చు స్క్రీన్ మీద చాలామంది పిల్లల్ని అలా చేతులు పైకి ఎత్తుతున్నాను నేను. నాకు ఎంత ఆనందం అంటే, అక్కడ జరగదని వారికి మెసేజ్ వచ్చినప్పుడు, జరగదని వారు అవిశ్వాసంలో ఉన్నప్పుడు, వాక్యం ఎరిగిన నేను, చదువుకున్న నేను, ఆత్మను గ్రహించుకున్న నేను నమ్మి విశ్వాసముతో డిక్లేర్ చేస్తున్నాను, దేవుడు నీకు బిడ్డనిస్తున్నాడు. చాలామంది కవల పిల్లల్ని ఎత్తుకొస్తున్నారు, చాలామంది మగబిడ్డ కావాలంటే మగబిడ్డ, ఆడబిడ్డ కావాలంటే ఆడబిడ్డ. అసలు ఏంటి, ఎలా జరుగుతుందా అని చూడటానికి వస్తున్నారు, బిడ్డను ఎత్తుకుని వస్తున్నారు. మళ్ళీ రండి తైలాభిషేక ప్రార్థనలో మీరు ఎవరైనా సరే, యేసు ప్రేమ గొప్పది. ఇది ఎలా జరుగుతుంది? ఈ అప్పులు ఎలా తీరుతాయి? మొన్న ఒక సహోదరుడు అయితే ఆశ్చర్యమైనటువంటి సాక్ష్యం చెప్పాడు. మీకు ఆ సాక్ష్యం ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను చూడండి. మీరు ఆ సాక్ష్యం చూడొచ్చు. ఏలూరులో ఆయన గొప్ప సాక్ష్యం చెప్పాడు. పామాయిల్ తోట తీసుకుని, అంటే అతను అంతకుముందు తైలాభిషేక ప్రార్థనకు ఎవరు చెప్పారు, నువ్వు రా, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి, నువ్వు ఒకసారి రా, వచ్చి చూడంటే ఆయన పరిస్థితి బాగోలేదు. సరే పిలిచేయడం వచ్చాడు. అప్పుడు గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండునని వాక్యము ప్రకటించబడింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, నిజమే కదా, ఆ సమయంలో మీకు ఏం కావాలో కోరుకోండి, ఏది వచ్చినా రాకపోయినా దేవుని కార్యం జరుగుతుందని చెప్తే దైవజనుడు ఇలా చెప్పాడు కదా అని ఆయన పేద స్థితిలో ఒక పామాయిల్ తోటని లీజుకి ఇమ్మని ఒకరిని అడిగాడు. అడిగితే వారు చెప్తానని చెప్పి ఒక 20 రోజులకి ఎప్పుడో సరే నీకు ఇస్తాను, తోట చేయన్నారు. ఆ పామాయిల్ తోట తీసుకుని ఆయన చేసిన పని ఏంటంటే, మళ్ళీ తైలాభిషేకానికి వచ్చి, మరి ఇప్పుడు నేను ఇది మొదలు పెడుతున్నాను, ఈ పని ప్రారంభిస్తాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఇది గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా లోయ నిండుతుంది కదా, దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు, నేను విశ్వాసము ఉంచుతున్నానని చెప్పి తైలాభిషేక ప్రార్థనలో ప్రార్థనా తైలము ఒక 100 బాటిల్స్ పట్టుకెళ్ళాడట. మీరు సాక్ష్యమేనండి. 100 బాటిల్స్ పట్టుకెళ్ళి పామాయిల్ తోటలో ప్రతి చెట్టు చుట్టూ ప్రార్థనా తైలం వేసి, నాకు నీవే ఆధారం బాబు అని ప్రార్థన చేసి నీరు పెట్టి సాగు చేస్తే నెలకి 2 కాపులు చొప్పున రావాలని ఇతను ప్రార్థన చేసుకున్నాడు. అంతవరకు ఆ పామాయిల్ తోట
ఒక గెల వచ్చి పామాయిల్ చెట్టుకి పెద్ద పెద్ద గెలలు ఉంటాయి, ఈత గెల. ఒక గెల వచ్చి 20 నుంచి 25 కేజీలు వెయిట్ వచ్చేది. ఈ మనుషుడు దేవుని మీద ఆధారపడి ఆ పామాయిల్ తోట సాగు చేయటం ప్రారంభించాక ప్రార్థనా తైలము ప్రతి చెట్టు దగ్గర పోసి దేవుడి మీద ఆశ, అంటే అభిషేకం ద్వారా దేవుని ఆత్మ దిగి వస్తుంది అంతే. పామాయిల్ తోట అంతా కూడా నీరు పెట్టాడు, ప్రార్థన చేసుకున్నాడు, మళ్ళీ తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ పామాయిల్ తోటలలో ఆ చెట్లు యొక్క గెలలు 35 నుంచి 40 కేజీలు. దేవునికి మహిమ కలుగును గాక. 30 నుంచి 35 కేజీలు అలాగ పెరిగిపోతుంది అనమాట. వెయిటేజ్ బాగా వచ్చింది, దిగుబడి దిగింది. ఆశ్చర్యం కూడా ఏంటంటే ఈ మనుషుడు కోత కోసినప్పటికీ ఎప్పుడూ లేని ఊహించని రేటు ధర, పామాయిల్ ధర పెరిగిపోయింది. ఎలా వచ్చింది, ఎలా పెరిగింది మీరే ఇప్పుడు చూడండి. ఇది గారిడి ఏం కాదు, ఇది మంత్రాలు కాదు, ఇది ఏదో ప్రలోభాలు పెట్టేది కూడా కాదు. అడ్రస్తో సహా వచ్చే ఉంది. ఆ మనుషుడు మొన్న దేవుని సన్నిధికి వచ్చి కొంత కానుకను తీసుకుని ఇచ్చి, అయ్యా దేవుడు ఇలా చేశాడు, ఆయన రుణబాధలన్నీ దేవుడు తొలగించి పామాయిల్ తోట ఆశీర్వాదకరంగా అభివృద్ధిలోకి వెళ్ళిపోయింది. చూడండి ఆ సాక్ష్యం చూడండి. నా పేరు దేవదాసు. మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే, నేను వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల్ తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తాయి, ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరిక కోరుకున్నాను. పామాయిల్ తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల్ తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు, నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు, నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకోకేతం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. అక్కడ నుంచి అసలు తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెం అప్పుల బాధ తీరింది. ఇదే నా చిన్న సాక్ష్యం. ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఎలా జరుగుతుంది? ఆ కాయలను బరువులోకి దించిన వాళ్ళు ఎవరు? దేవుని ఆత్మ కార్యం. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తొదకు మహావృద్ధి కలుగుతుంది. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు నీ పట్ల జరిగిస్తాడంతే. అందుకే ఈరోజు వాగ్దానం ఏంటంటే, శక్తి చేతనైనను బలమ చేతనైనను కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగును. గర్భఫలము, భూఫలము, వ్యాపార అభివృద్ధి, కుటుంబానికి రక్షణ భాగ్యము, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు అందరిలో గొప్ప మారు మనసు. ఇది ఎలా జరుగుతుందంటే ఆత్మ ద్వారా జరుగుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములు జరిగించనై ఉన్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ యొక్క శుభవార్త శుభంతో నీకు ప్రారంభమవుతుంది. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన ఆత్మకార్యాలు కంటికి కనపడవై, చెవికి వినపడవు, హృదయమునకు అగోచరము. దేవుడే కార్యము జరిగించినప్పుడు ప్రజలు ఆశ్చర్యానికి గురైపోతారు. ఈరోజు నీ గృహంలో యేసయ్య కార్యము జరగనై ఉంది. నీ పట్ల కార్యములన్నీ ఆత్మ ద్వారానే జరుగుతాయి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమెన్.
కంచిపూలు మండలం దగ్గర గుమ్మడిదూరు. నా పేరు దానమ్మ. నా కూతురికి పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది. వివాహం జరిగి మరి బిడ్డలకు అందలేదు. విశాఖయ్య గారి దగ్గరికి మేము 6 నెలలు వచ్చినాం. 6 నెలలు వచ్చిన తర్వాత గర్భఫలం అందలేదని బాధపడడం. తర్వాత 7వ నెల కూడా 10,000 రూపాయలు స్పాన్సర్ చేద్దామని మా అమ్మాయి చెప్పింది. దేవుడికి ఇచ్చిను. దేవుడు మరి విశాఖయ్య గారు ప్రార్థన చేసి నా బిడ్డ కోసం 7 నెలలు కూడా పళ్ళు ఇచ్చిండు. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండు మా పట్ల. మగ పిల్లగాడిని ఇచ్చిండు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వారికి వందనాలు. మరి మాది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడ మండలం. మరి మేము నెమలి గ్రామం నుంచి ఈ ప్రార్థనా శక్తిలో పాలు పొందుకోవటం జరిగింది. మరి మేము పోయిన నవంబర్ నెల నుంచి తైలాభిషేక ఆరాధనలో పాలు పొందుకోవటం జరుగుతుంది. మరి మేము మొదటి నెలలో వచ్చినప్పుడు దైవ సేవకులు ఒక గొప్ప మాట చెప్పి ఉన్నారు. మీరు ఏదైతే ఆశతో వచ్చి ఉన్నారో అటు ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని అయ్యగారిలో నుండి దేవుడు మాతో మాట్లాడి ఉన్నాడు. మరి ఆ రోజు ఏదైతే అయ్యగారు చెప్పి ఉన్నాడో, ఎందుకంటే అయ్యగారు చెప్పిన మాటలో మేము ఎంతో బహుబలముగా మేము ఇష్టపడ్డాము. మరి మాకు 2 పాపలు, 3వసారి మాకు కుమారుడు కావాలని మేము కోరుకొని ఉన్నాము. దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని ఏదైతే దేవునికి ఇచ్చి శోధించండి అన్నప్పుడు, నా భార్యకి వారి అమ్మగారు వాళ్ళు పెట్టిన ఒక పేట నాంతాడు, ఆ నాంతాడిని మేము దేవునికి సమర్పణ చేసుకోవటం జరిగింది. ఎందుకంటే దేవుడు మాకు కమల కుమారుని మేము అడిగి ఉన్నాము. మా ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారని మేము నమ్ముచున్నాము. మరి ఇప్పుడు నా భార్యకి 6వ నెల. మరి మాకు మ్యారేజ్ అయ్యి ఇది 7వ సంవత్సరం. మరి 7వ సంవత్సరంలో దేవుడు మాకు అద్భుతం చేసి ఉన్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు నరేషు. నేను మహబూబాద్ జిల్లా నుంచి వచ్చాను. నేను గత కొన్ని నెలలుగా మన ఇసాక్ అన్న మరి ప్రార్థనా శక్తికి రావడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో మరి గత నెల 16వ తారీఖు ఇంటి ముందు పార్క్ చేసిన నా బండిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడం జరిగింది. మరి ఆ బండి ఉంటేనే కానీ నేను చర్చికి వెళ్ళడం, ఇంట్లో పనులు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉండేది. సడన్గా ఆ బండి పోయేసరికల్లా కొంచెం బాధ అనిపించింది. అయ్యో ప్రభువా, ఈ బండి లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది కదా, మరి పరిచర్యకు అటు ఇటు సువార్తలకు వెళ్ళడానికి ఇది ఉపయోగకరంగా ఉండేది. కొంత బండి లేదే అని చెప్పేసి కొంత బాధ అనేది నాలో ఉన్నప్పటికీ దేవుడే మరి దైవజనుల ద్వారా మాట్లాడాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి ఆ నెక్స్ట్ డేనే మరి అన్న మరి యూట్యూబ్లో మరి ఉదయకాలం మరి వాక్యము చెప్పేటప్పుడు మరి నీ వస్తువు కానీ మరి నీ వాహనం కానీ ఏదైనా దొంగిలింపబడినప్పుడు ఆ దొంగకే దేవుడు మంచి మనసు కలగజేసి మరి వాడే నీ చేతికి నేరుగా ఇయ్యకపోయినా కానీ నీ ఇంటి వద్దకు తెచ్చి ఇంటి ముందే మరి పార్క్ చేసి వెళ్ళిపోతాడు అనేటటువంటి మాటను చెప్పడంతో నా బండి ఎలాగైనా నాకు దొరుకుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి నాదైతే కంప్లైంట్ చేయడం ఆలస్యం, నెక్స్ట్ డేనే దొరికింది. అది కేవలం దేవుని కృప. మరి దైవజనులు ప్రవచనాత్మకంగా మరి యూట్యూబ్లో చెప్పినటువంటి మాటలను మేము విశ్వసిస్తూ వచ్చాము. దేవుడు ఆ విశ్వాసాన్ని గణపరిచి మరి మా బైక్ మాకు దొరికేలాగా చేస్తూ వచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వ్యవసాయం 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రార్థన ఆయిల్ ప్రతి పంటలో వేసినాం. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అదేవిధంగా మేము 8 ఎకరాలు వడ్లు జల్లినాం. మా చుట్టుపక్కల మొత్తం నాటేసిర్రు, మేము ఒక్కలమే వడ్లు జల్లినాం. అయితే ఆ నాట్లో మొత్తం గడ్డి పుట్టి మా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ అన్నారుగా, మీరు కౌలు తీసుకున్నారు, ఈ పొలం పండిద్దా, మీకు కౌలు కూడా బూడిద్దా, అసలు ఎందుకు ఈ వడ్లు జల్లారని హేళన చేశారు. తర్వాత నేను ప్రార్థన ఆయిల్ వేసి 2 సార్లు మందు కొట్టించిన. తండ్రి, ఏది జరిగినా నీ చిత్తమేనయ్యా, వీళ్ళందరూ ఇప్పుడు ఇట్లా నవ్వుతున్నారు, మీరు నా పక్షాన ఉంటారు, నేను రహస్యంగా మీకు మొరపెట్టుకున్నా, మీరు బహిరంగంగా నాకు ప్రతిఫలం ఇవ్వాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేమ్ పొలం వాళ్ళందరి నాటేసిన వాళ్ళకి పండనంత పంట నాకు పండింది. దేవుడు గొప్ప కార్యం చేసిండు. వాళ్ళందరి తక్కువైతే దేవుడు 8 ఎకరాలలో నాకు 301 బస్తా ఇచ్చిండు.
దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అలాగే మిరప పంటలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. మొత్తం 44 క్వింటాలు అయింది. 2 ఎకరాలు వచ్చేసి మొక్కజొన్న కూడా 2 సార్లు మందు వేసినాం. ఆ మందు గింజ వేసేటప్పుడు సెకండ్ మళ్ళీ పాట్ చేసేటప్పుడు 2 సార్లలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. నాకు మొత్తం 80 క్వింటాల మొక్కజొన్నలు ఇచ్చిండు. 2 ఎకరాలు వచ్చేసి దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 1 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.